ప్రపంచంలోనే అత్యంత దట్టమైన అడవి మరియు ప్రపంచానికి ఊపిరితిత్తుల్లా పనిచేస్తూ ఎన్నో రకాల చెట్లు మరియు భయంకర జంతువులతో నిండి ఉన్న అమెజాన్ అటవీ ప్రాంతం గురించి ఎంత చెప్పినా తక్కువే. భూమికి అవసరమయ్యే ఆక్సిజన్ ఎక్కువగా ఈ అడవుల నుంచి వస్తుందంటే మనం తప్పక నమ్మాల్సిందే. అంత భారీ ఎత్తున ఉంటుంది ఈ అమెజాన్ ఫారెస్ట్. తాజాగా అనగా 2024 జనవరి 12వ తేదీన అమెజాన్ అడవిలో అత్యంత పురాతనమైన మహానగరాన్ని పరిశోధకులు కనుగొనడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. సుమారుగా 3000 ఏళ్ల క్రితం ఎన్నో వేల మంది జనాభాతో వెలిసిల్లిన నగరం ఇప్పుడు కనుమరుగున పడిపోయింది. దీనిని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దక్షిణ అమెరికా ఖండంలోని ఈక్వెడార్ దేశంలో ఉన్న అమెజాన్ అడవిలో ఈ నగరాన్ని కనుగొన్నట్లు ద జర్నల్ సైన్స్ పత్రిక వెల్లడించింది. అయితే దీనికి సంబంధించిన 20 ఏళ్ల క్రితం ఇక్కడ మట్టి దిబ్బలు, పూడుకుపోయిన రోడ్లను స్టీఫెన్ రోస్టైన్ అనే శాస్త్రవేత్త కనుగొన్నారు. అయితే ఇంత పెద్ద నగరం ఇక్కడ ఉంటుందని ఊహించలేదు. 2015లో ఈ ప్రాంతాన్ని లైడర్ సర్వే సహాయంతో విశ్లేషించారు. తాజాగా దీనికి సంబంధించిన ఫలితాలు వెలుగులోకి వచ్చాయి. ఈ నగరానికి సంబంధించిన అనేక విషయాలను శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఒకప్పుడు ఇక్కడ రోడ్ కనెక్టివిటీ ఉన్నట్లు గుర్తించారు. క్రీస్తుపూర్వం 500 సంవత్సరాల నుంచి క్రీస్తు శకం 600 సంవత్సరాల వరకు ఉపన ప్రజలు ఇక్కడ జీవించి ఉన్నట్లు భావిస్తున్నారు. అక్కడున్న మట్టి దిబ్బలపై 6000 ఇళ్లు నిర్మించి ఉండగా వాటి చుట్టూ వ్యవసాయ క్షేత్రాలు ఉండేవని, ఈ ప్రాంతంలో 33 అడుగుల వెడల్పు రోడ్డు 20 కిలోమీటర్ల పొడవు ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయి. ఈ నగరంలో కనీసం 10,000 నుంచి 30,000 మంది ఇక్కడ నివసించేవారని ఆంటోనీ డోరిసన్ అనే సైంటిస్టు అంచనా వేశారు. ఈ ప్రాంతంలో ఇళ్లను చెక్కతో నిర్మించారని మరియు అవన్నీ మట్టిలో మునిగిపోయాయని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దాదాపుగా 1000 ఏళ్ల క్రితం ఈ నగరం కనుమరుగు అయినట్లు అంచనా వేస్తున్నారు. ఇలాంటి మీకు తెలియని మరెన్నో రహస్యాలు తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.